నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కరూర్ తొక్కిసలాట ఘటనలో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. తమిళగ వెట్రి కళగం టీవీకే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ నటుడు విజయ్కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ అధికారులు తాజాగా సమన్లు జారీ చేశారు. గత ఏడాది కరూర్లో జరిగిన పార్టీ భారీ ర్యాలీలో ఊహించని విధంగా తొక్కిసలాట జరిగి 41 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసు విచారణను సీరియస్గా తీసుకున్న సిబిఐ జనవరి 12వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాలని విజయ్ను ఆదేశించింది. పార్టీ ఆవిర్భావం తరువాత జరిగిన ఈ భారీ దుర్ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే పలు కోణాల్లో దర్యాప్తు జరిపిన అధికారులు ఇప్పుడు పార్టీ అధ్యక్షుడినే విచారణకు పిలవడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిణామం టీవీకే శ్రేణుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ విషాద ఘటన 2025 సెప్టెంబర్ 27న జరిగింది. కరూర్ జిల్లాలోని వేలుస్వామిపురంలో టీవీకే పార్టీ ఒక భారీ రాజకీయ సభను ఏర్పాటు చేసింది. తమ అభిమాన నాయకుడు విజయ్ ప్రసంగాన్ని వినడానికి జనం పోటెత్తారు. జనం తాకిడి ఒక్కసారిగా పెరిగిపోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిబిఐ అధికారులు ఇప్పటికే తమ పని వేగవంతం చేశారు. గతంలోనే టీవీకే పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులను, సభ నిర్వాహకులను ప్రశ్నించారు. వారి నుంచి కీలక వివరాలు సేకరించి వాంగ్మూలాలను నమోదు చేశారు. భద్రతా వైఫల్యాలు, సభ నిర్వహణలో లోపాలపై అధికారులు కూపీలాగుతున్నారు. తాజాగా విజయ్కు నోటీసులు రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. జనవరి 12న ఆయన విచారణకు హాజరైతే అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక అసెంబ్లీ ఎన్నికల వాతావరణం నెలకొంటున్న తరుణంలో ఈ పరిణామం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. రానున్న రోజుల్లో ఈ కేసు మరెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన సిబిఐ ఇప్పటికే టీవీకే కీలక నేతల స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది. ఈ ఘటనపై సిబిఐ దర్యాప్తునకు తొలుత తమిళనాడు ప్రభుత్వం నిరాకరించింది. కేసును ప్రత్యేక విచారణ బృందం సిట్కు అప్పగించింది. శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోకి వచ్చే అంశమని, సిట్ సమర్థవంతంగా దర్యాప్తు జరుపుతుందని కోర్టు ముందు తమిళనాడు ప్రభుత్వం వాదించింది. దీనిపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని సుప్రీంకోర్టును టీవీకే ఆశ్రయించింది. కరూర్ తొక్కిసలాట ఘటన దేశాన్ని కుదిపేసిందని, దీనిపై స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తు అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దర్యాప్తును సిట్ నుంచి సిబిఐకి అప్పగించింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన సిబిఐ ఈ ఈవెంట్కు పర్మిషన్ ఇవ్వడం దగ్గర నుంచి క్రౌడ్ మేనేజ్మెంట్ చర్యలు, పోలీసుల మోహరింపు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ వంటి అంశాలపై విచారణ జరిపింది.